దేవుడికి తీసుకున్నానండి. ఓకే, స్నానం చేసాం కదండి. ఇప్పుడు తానం చేసామండి. తలకి కాఫీ పెడతానండి. భుజం వచ్చింది, పప్పునర ఒంట్లో బాగుండలేదు, అందుకనేసి టీ పెడుతున్నాను, కాఫీ పెడుతున్నాను. కాఫీ తాగేసాక అప్పుడు వంట పనులు ఇంటి పనులు అన్నీ. ఓకే, చీర బాగున్నదండి. ఓకే, అన్ని వెరైటీ అంతమంది అడుగుతారండి. ఒకటేలా చీర కట్టమంటారు కదా, డ్రెస్ బాగుంటుంది, నైటీ బాగుంటుంది, షార్ట్లు బాగుంటుంది, అన్న వాళ్ళు ఒక్కొక్క వెరైటీని మాట్లాడుతూ ఉంటాను. ఓకే, చచ్చిపోయిందన్న, అందుకే నేను తినేయాలన్నాను. హాయ్ అండి, బాయ్ అండి. రానల్ స్నానాలు అందరూ చేశారండి, నేను చేసాను. కాఫీ పెడతాను, తలకు వంట చేసుకుంటాను. ఓకే, ఆకలి ఉండదు, దాహం ఉండదు మిమ్మల్ని చూస్తుంటే. కాదు, వీడియో. వెళ్దాం అనుకున్నాను, లొకేషన్కి వెళ్ళొచ్చు, ఉంటే వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను నాకు నీరసం వచ్చింది. మనసు 4:30 మేలుకు వచ్చేస్తుందమ్మా. ఏమవుతుంది, కడుపుతో అయిపోతుంది. గంగాకి నీది అయినా మీరు షిరిడీకి వెళ్తాం కదా రేపు. వెళ్ళు, చెత్త పని అయితే అవంటే బిల్లు. బొద్దులో ఏదో ఒకటి పడిపోతే శాంతిగా ఉంటుంది. కాఫీ పొళ్ళు ఉన్నాయి, మర్చిపోయాను. ఒక ఆవిడ బీజు మొత్తం అన్ని సరుకులు ఇచ్చారు నాకు. దాంట్లో నేను కాఫీ పొడి తెచ్చేసరికి కాఫీ పొడి ఉన్నది రూమ్లో, మర్చిపోయాను.
జావా జావా నాకు టీలో అలవాటైపోయింది. తెలుసు నాకు ఇచ్చాను మీరు మాట్లాడుతున్నారు కదా ఎప్పుడైతే సోది సోది ఎందుకు పనికిరాని సోది. ఐదారేళ్ళు పైన ఫ్రెండ్షిప్ ఉన్నా ఒక్క మాట అనుకోలేదు. మధ్య మధ్యలో సింగిల్ చూపించుకుంది మంచం మీద వద్దు కొంచెం రొంపగా ఉందని ఎక్కువ అంటుంది. దాంట్లో రొంపైనా వంట చేసేదాన్ని జ్వరం తెల్లి వంట చేసేదాన్ని అదే నుంచి పట్టుకెళ్ళేది అలా తెలిసిపోయాను. ఏంటి మధ్య కొంచెం తేడాగా ఉన్నది వాయిస్ అది అన్నా మేమేం లేదు మేమే తేడా ఉంటే నాకేం చెప్తున్నాను అన్న 15 రోజులు చేస్తున్నారు ఏమో అనుకుంటున్నాను. నేను అన్నాను దొంగ కాదు లంజన్ కాదు ఈ కొడుకు చెప్పేది అంటే లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకోలేదు ఇతర కష్టం అనేసి అవన్నీ వదిలి ఆ వడ్లు కమ్మరావు అవన్నీ పెరుగుతారు అందరూ అవి నల్లది కాదు సరే అనేసి వచ్చేసాను. అప్సెప్ వచ్చేసాను మాట. మొన్న గంగా అన్నది నువ్వు అయితే చెప్తే నన్ను తీసుకెళ్తే అదంటుంది. నీకు సిగ్గు అనిపించట్లేదు లక్ష్మి ఇలా డ్రెస్సులు వేయటం నేనన్నా దూరి తొంభై డ్రెస్సులు చేసి సరిగ్గా స్నానాలు అలా నేనైతే చేయను ఒరిజినల్గా నేను వేసుకుంటాను తప్పేముంది. నేను ఆర్టిస్ట్ని కార్డు నెంబర్ 724 అయిపోయి మీరు చెప్పలేకపోతే సత్య నీకు దానం పెడతానమ్మా నీకు ఎందుకు గంగా దాన్ని ఎందుకు పెరుగుతున్నావు నీకు ఎందుకు ఆవిడ వేసుకుంటే నువ్వు కూడా వేసుకో నువ్వేం పేపాలా ఉన్నావు నీకు నప్పు ఆవిడ నెప్పి వేసుకుంటుంది మూసేడు ఇద్దరు కూడా దూరంగా అంతే. ఆ దెబ్బతో మాట మమ్మీ చిరంజీవి ఇప్పుడు IPA నీకు చెప్పలేదు ఆడి దగ్గర ఇన్న ఎక్కగానే అవళ ఇన్ని ఇంటికి పట్టుకెళ్ళాడు ఏం చేసుకుంటారు అందరు సిగ్గుపడే చాలా ఎంతమందో సెల్ఫీలు దిగేది. సినిమా వాళ్ళు కూడా వీళ్ళు అందరూ ఏ డ్రెస్ వేసుకెళ్ళేలో రెడ్ ఫుల్ షార్ట్ దాని మీద కోటు చిన్న బ్లౌజ్ ఇంత అందరూ ఎవరు ఉన్నాడు అందరూ రాజేష్ మాస్టర్ గారు మేము వెళితే మొత్తం ఆలంతా కేకలు 2 రోజులు తెలియమండి అప్పుడు కూడా కేకలు నేను సచ్చాను విజయవాడిని అంటున్నారు డ్యాన్స్ ఈ సీట్లు వెనకాల ఉన్నాయమ్మా కూర్చుంటే ఎంతమంది అడుగులో చెప్పలేమమ్మా తెలిసిపోయి వచ్చేసాను వచ్చేటోడికి అని బాబు ఎప్పుడు లేదు ఇది సత్యానికి సిగ్గేసిపోతుంది అన్నాను. అభిమానులు ఏంటనుకున్నారు ఏం తెలియట్లేదు మీ అభిమానులు అడిగిన అంతుంటే ఫ్యామిలీలో ఎడుతున్నారు మీ ఇంటి వాళ్ళ కూడా ఎడుతుంది ఇలా చూస్తే పర్వాలేదు. మా ఎవరి మీద వాళ్ళ దగ్గర ఉంటుంది మన దగ్గర దొంగలు అయినా ఏ ఇన్నాను మనం చేసుకుంటున్నామో దేవుడు తెలుసు అబౌతుందో ఎవరైనా సరే ఏదినో చేసుకుంటారో దేవుడు తెలుసు మనం మంచిగా మాట్లాడితే సాగితే ఇప్పుడు నేను అడుగుతాను ఒక 1000 ఇస్తావా లేదంట నన్ను అడుగుతాను 1000 నా దగ్గర అడుగు తిన్నానమ్మా నేను అంటాను. మరి అదే 2 నిమిషాలు ఎలా అంటే 1000 పడతాయి 2000 3000 8 పడతాయి. మరి అది పెట్టి ఇది పెట్టరా పాపం దేవుడిని క్షమించుకొని అడగాలి అంతే. ఆయన తప్పని తెలిసి నాకు లేదు చేసుకుంటున్నాము అన్నాను. మన దేవుడి దగ్గర ప్రసాదం తీసుకున్నా సరే ఓ చెక్క అది పాపం అంట చెప్పకుండా పట్టుకొచ్చి చెప్పి నాయన నీ చెక్క పట్టుకెళ్తాను ప్రసాదానికి అది పెట్టి తీసుకోవాలి. సోదమ్మ సోది చెప్తున్నది ఒప్పులేమి నానబెట్టుకుంటాను పెసలు తీసుకోవచ్చు మా 60 రూపాయలకి ఫుల్లమ్మా 30 రూపాయలు పెడితే మనం చెరుకు ఉంటే తినచ్చు. ములక్కాడ పప్పు వండుతారు 30 రూపాయలు పప్పు నేను చేసుకుంటాను కదా డైలీ చేసుకుంటాను కదా.